హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాకైతే ఒక సిస్టర్ అయితే అడిగారనమాట, అక్క నీ డైలీ హెయిర్ కేర్ రొటీన్ గురించి అయితే మాకు చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారనమాట. సో ఆ సిస్టర్ కోసం అయితే నేను ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నానండి. సో నేను నా హెయిర్ని ఎలా ఉంచుకుంటాను ఏంటి అని చెప్పేసి ఈరోజైతే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. అదేవిధంగా ఇంకా చాలా రోజులు అవుతుంది కదా నేనైతే ముగ్గులు మీకు చూపించడం. సో ఈరోజైతే ఒక మంచి డిజైన్ అయితే చూపిస్తానండి. సో నెక్స్ట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంకా స్కూల్స్ అయితే ఎలాగో లేవు కదా, అందుకే ఇంకా నేను 7 o'clock అలా అయితే లేస్తున్నాను అనమాట. అదే మనకి స్కూల్ ఉన్న టైంలో అయితే ఇంకా మార్నింగే లేస్తాం కదా, 5 అట్లా లేస్తానమాట. సో ఇంకా స్కూల్ లేదు కదా అని అసలు బద్ధకం అయితే చాలా పెరిగిపోయింది నాకు ఈ మధ్యలో. ఎందుకంటే అసలు స్కూల్ లేదని చెప్పేసి ఇంకా నేను కూడా 7 వరకు అయితే పడుకుంటున్నాను. అసలు లేద్దామన్నా మార్నింగ్ టైంలో లేవబుద్దే అవ్వట్లేదనమాట, అలా అవుతుంది నాకైతే. సో ఇంకా చూడండి, ఇంకా మార్నింగే లేచి ఇంట్లో బెడ్షీట్స్ అవన్నీ అయితే ఫోల్డింగ్ అయితే పెట్టేసి ఆ తర్వాత బయటకు అయితే వచ్చి ఇంకా బయట మొత్తం అయితే తుడుస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు మా వారు అందరు కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నారండి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. ఇంకా నేనైతే మార్నింగ్ బయట అయితే మొత్తం ఊడ్చి ఆ తర్వాత మొత్తం తుడవడం అయితే స్టార్ట్ చేశాను. అసలు ఎంత తుడిచినా సరేనండి, దుమ్ము మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలియదు అనమాట. చాలా దుమ్ము అయితే వస్తుందండి. ఆ వాటర్ మొత్తం అనేది కలర్ మొత్తం మారిపోతున్నాయి అన్నమాట, అంతగానం దుమ్ము వస్తుంది. సో మా సైడ్ మొత్తం ఖాళీ ప్లేస్ ఉండడం వల్లనో ఏమో, అందులోనూ ఇంకా మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఒక ఇల్లు అయితే కడుతున్నారండి. సో అందువలన దుమ్ము అయితే వస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. సో చూడండి, అసలు చెట్ల కింద స్టాండ్ కింద మొత్తం నీట్గా తుడిచినా సరే దుమ్ము మాత్రం చాలా పడుతుంది. ఇంకా అదేవిధంగా ఈ సమ్మర్లో అసలు చెట్లు పెంచడం ఒక పెద్ద టాస్క్ అయితే అయిపోయిందండి నాకు. ఎందుకంటే అసలు సమ్మర్లో కొంచెం వెదర్ అనేది నార్మల్గానే ఉంది, వర్షాలు అలా పడుతున్నాయి. కానీ ఇంకా చెట్లు మాత్రం ఈ మధ్యలో అసలు చూడండి, టైం అయితే 7:30 అవుతుంది. ఎండ చూడండి ఎంత ఘనం కొడుతుందో, అసలు చాలా కనిపిస్తుంది కదా ఎండ మాత్రం. అయితే నేను తుడుస్తున్నాను కదా, నాకైతే కింద ఎవరో ఒక అతను పరిగెడుతున్నాడండి చాలా ఫాస్ట్గా. అరే ఏంది, ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి నేను తుడవడం ఆపేసి అట్లా కొద్దిసేపు అయితే తన దిక్కే చూస్తున్నాను అనమాట. ఎవరో ఒక అతను అయితే పరిగెడుతున్నాడు. ఇంకా తనని వెతుక్కుంటూ ఇంకొక అతను అయితే వచ్చాడనమాట. సో ఇంకా ఏం జరిగిందో ఏంటో నాకైతే తెలీదు. ఇంకా నేను అట్లా తుడుస్తూనే ఆగిపోయాను చూసుకుంటూ. సో మీతో చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈరోజు ఇంకా నేనైతే మీకు చాలా రోజులు అవుతుంది కదా ముగ్గు అనేది చూపించడం. సో ఈరోజు అయితే చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి. సో చూడండి, ఈరోజు అయితే నేను మీకు చుక్కల ముగ్గు కాదండి, డిజైన్ అయితే చూపిస్తానన్నమాట. సో చూడండి, నేను నార్మల్గా ఎప్పుడు ఒక డిజైన్ అయితే వేస్తానండి. సో ఇంకా మీకు ఈరోజు ఆ డిజైన్ చూపిద్దామని చెప్పేసి మీతో అయితే చూపిస్తున్నానండి. ఎవరికైనా ముగ్గులు డిజైన్స్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు అనమాట ఈ డిజైను. అసలు ఎక్కువ రిస్క్ అనేది ఉండదండి, చాలా చాలా బాగా అయితే వేసుకోవచ్చు. మీకు మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను. అసలు ఎంత బాగుందో డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూడండి, నేను ఒక సైడ్ డిజైన్ వేస్తుంటే ఎండ చూడండి ఎంత ఘనం కనిపిస్తుందో బయట మాత్రం. అసలు అదేంటి ఎండాకాలం సీజన్లో మే నెల మొత్తం ఏమో వర్షాలు పడ్డాయండి. నెక్స్ట్ ఈ జూన్ వచ్చేసరికి అసలు ఎండలు చూడండి ఎంత గట్టిగా విపరీతంగా కొడుతున్నాయో. సో మార్నింగ్ టైంలో మాత్రం నాకు చెమట మాత్రం చాలా వస్తుంది. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి వంట పని, ఇంట్లో పనులు అవన్నీ చేసుకునే వరకు మొత్తం అయితే చెమట పట్టేసి తడిసిపోతున్నాను అనమాట, అలా అవుతుంది. ఎందుకంటే మాకు మెయిన్ డోర్ వచ్చేసి మాకైతే ఈస్ట్ వైపు ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంకా విపరీతంగా ఎండ అయితే వస్తుందండి. సో మీకైతే చూడండి డిజైన్ మాత్రం ఎంత బాగుంది చూడండి. అసలు వేస్తుంటేనే అబ్బా ఎంత బాగుంది, అసలు ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. ఫోన్లో కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చాలా బాగా కనిపిస్తుంది కదా. సో నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి ఈ డిజైన్ అనేది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఈ డిజైన్ వేసేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఎక్కువ శాతం సంక్రాంతి టైంలో అయితే వేస్తారు కదా. సో అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అసలు చాలా చాలా బాగా కనిపిస్తుందండి. మీలో ఎవరికైనా డిజైన్స్ రాకపోతే ఈ డిజైన్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నానండి. అందుకే ఇప్పుడు డిజైన్ అయితే చూపించాను అనమాట.
చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుంది కదా, మెయిన్ డోర్ ముంగట చాలా సూపర్గా అయితే కనిపిస్తుందండి. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఇంకా టీ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పాలైతే ఉన్నాయండి. సో ఇంకా పాలైతే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా నాకు ఒక్కదానికే కదా టీ, అందుకే ఇంకా కొంచెం పెట్టుకుందామని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాను. మళ్ళీ అదేంటోనండి టీ అయితే అలవాటు అయిపోయింది, బంద్ చేసుకోవాలి. అసలు టీ లేనిదే ఉండలేకపోతున్నాను. అయితే ఇంకా పాల నుంచి అయితే నేను డైలీ కొంచెం మీగడ అయితే తీసి పెడుతున్నానండి. సో చూడండి అసలు ఈ బాక్స్లో అయితే వేసేసి పెడుతున్నాను అనమాట, ప్లాస్టిక్ బాక్స్లో. నాకైతే అసలు చాలా మీగడ అయితే వచ్చిందండి. సో ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మీకు నెయ్యి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఒక వీడియో అయితే తీసి మీకు చూపిస్తానండి. ఇంతకుముందు 2 టైమ్స్ నెయ్యి అయితే తీసానమాట, మీకు ఒక వీడియోలో చూపించాను. నెయ్యి ఒకటేమో కలర్ మారింది, ఇంకొకటేమో చాలా బాగా వచ్చిందని చెప్పేసి. మీరు కూడా చూసింటారు కదా, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ తర్వాత చూడండి ఈసారి అయితే నేను తాజ్మహల్ అయితే తీసుకొచ్చాను టీ పౌడర్. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నామండి. ఇది వచ్చేసి ఇంకా 100 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పేసి తెచ్చాను అనమాట. ఆ తర్వాత లోపల వచ్చేసి అది పేపర్ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే ఉందండి. సో ఇంకా అది కట్ చేసి బాక్స్లో అయితే వేసేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇంకా నేను ఒక్కదానే ఉన్నాను కదా, నాకు ఒక్కదానికి ఇంకా కొద్దిగా టీ అయితే పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి మనం ఒక 5 మినిట్స్ అట్లా బాగా మసలనివ్వాలన్నమాట. అట్లా మసిలితే ఇది కలర్ అనేది సేమ్ గోల్డ్ కలర్ లాగా అయితే మారుతుందండి. సో ఆ కలర్ వచ్చేదాకా టీ అయితే పెట్టాలన్నమాట. సో ఈ విధంగా చూడండి మీకు దగ్గరగా కనపడాలని చెప్పేసి అటు ఇటు స్టాండ్ని అయితే మార్చుకుంటూ పెట్టాను. నెక్స్ట్ ఇంకా మీగడ అయితే తీసేసాను కదా బాక్స్లోకి. సో ఇంకా మీగడ వచ్చేసి నేనైతే రోజు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇంకా అది బయట ఉంటే ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇంకా ఒక్కదాన్నే కదా, అస్సలు ఏం వంట చేయాలి ఏంటి అని చెప్పేసి అసలు అర్థం అవ్వట్లేదన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు ఉంటేనేమో మార్నింగ్ టైంలో దోశ కానీ ఏమైనా తింటారు అని చెప్పేసి టిఫిన్ చేయాలనిపిస్తుంది. ఇంకా పిల్లలు అయితే లేరు కదండి. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు ఒక్కదానికి ఏం చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను టీవీ అయితే ఆన్ చేశానండి. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఖచ్చితంగా నేను సాంగ్స్ వినుకుంటూ అయితే టీ తాగడం అలవాటు అయిపోయింది నాకు. అందుకే ఇంకా సాంగ్స్ అన్నా లేదంటే మూవీ అన్నా పెట్టుకొని చూద్దామని చెప్పేసి ఇంకా టీవీ అయితే స్టార్ట్ చేశానండి. ఆన్ చేసి ఇంకా టీవీ చూసుకుంటూ కొద్దిసేపు ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నానండి. నాకైతే ఎక్కువ శాతం టీ అనేది ఇట్లా కప్పులో వేసుకొని పోసుకొని తాగితే చాలా బాగా అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి ఇట్లాంటి అలవాటు ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మాత్రం కప్పులో తాగాలంటే చాలా ఇష్టం అనమాట. అసలు కప్పులో టీ పోసుకొని తాగితే అసలు ఆ టేస్టే మారిపోతుంది. అసలు చాలా బాగా టేస్ట్ అనేది అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి ఇటువంటి అలవాటు ఉందో ఖచ్చితంగా చెప్పండి. సో మీకు వచ్చేసి ఈరోజు హెయిర్ కేర్ రొటీన్ గురించి అయితే చూపిస్తానని చెప్పాను కదా. సో నేను వచ్చేసి వాటికా ఆయిల్ అయితే వాడతానండి నా హెయిర్కి. నేను ఎప్పటి నుంచో వాడుతున్నానండి ఈ ఆయిల్ అనేది. సో చాలా సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పటి నుంచి అయితే నేను వాటికా హెయిర్ ఆయిల్ అయితే వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి షాంపూ కూడా నేను వాటికా షాంపూనే వాడతానండి. సో ఇంకా చూడండి ఈ విధంగా మార్నింగ్ టైంలో ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. అయితే ఇంకా మార్నింగ్ నేను ఆయిల్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా నేనైతే స్నానం చేయాలి అనుకునే ముంగట ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ముంగట హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే అలా అప్లై చేసి పెట్టుకుంటే అసలు మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా అయితే అవుతుందండి. సో నాలాగా ఎంతమంది ఆలోచిస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం అసలు నుదుట ఉంటుంది కదా, నుదురుకు మొత్తం అయితే ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట. సో నేను ఈ విధంగా మొత్తం పాయల్లాగా తీసేసి దాంట్లో ఇంకా ఆయిల్ అయితే మొత్తం రుద్ది అప్లై చేస్తానండి. ఎందుకంటే ఇంకా నేను ఒక్కదానే ఉంటాను కదా, ఇంకా నాకు ఆయిల్ పెట్టడానికి కూడా ఎవరు ఉండరనమాట హెల్ప్గా. అందుకే ఇంకా నా హెయిర్కి నేనే ఆయిల్ అనేది పెట్టేసుకుంటానండి. చూడండి ఈ విధంగా మొత్తం అయితే నుదురుకైతే బాగా పట్టించాలన్నమాట. అప్పుడే మనకి ఏమన్నా హెడేక్ ఉన్నా అది ఉన్నా ఏమన్నా స్ట్రెస్ ఉన్నా అదంతా పోతుందన్నమాట. సో
మీరు వచ్చేసి 1 వీక్‌లో ఒక 1 టైమ్ అయినా హెయిర్‌కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అలా చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. అందులోనూ ఇంకా నా హెయిర్ వచ్చేసి మొత్తం అయితే చాలా బ్లాక్‌గా అయితే ఉంటుంది. అదేంటో ఈ మధ్యలో మొత్తం అక్కడక్కడ వైట్ హెయిర్ అయితే వచ్చిందండి. సో చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకా అందులోనూ మనము ఎక్కువ శాతం ఏమన్నా ఆలోచన చేశామనుకోండి, సో మన హెయిర్ అనేది ఊడిపోతుందనమాట. అందుకే మీకు మెయిన్గా చెప్తున్నాను, ఎక్కువ మాత్రం అస్సలు ఆలోచన పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండడానికైతే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకైతే ఈ మధ్యలో మీకు తెలిసిన విషయమే, నాకు ఇంకా 2 సిచ్యువేషన్స్ జరిగాయని చెప్పేసి నాకైతే అసలు ఆలోచన పెరిగిపోయిందనమాట. దాంతో నా హెయిర్ అనేది కొంచెం ఊడడం స్టార్ట్ అయిందండి. అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీకు నేను ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి చెప్తేనే కదా మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో చూడండి, మొత్తం హెయిర్‌కి మొత్తం అయితే కింద మొత్తం అయితే పెట్టేశాననమాట. చివర్లో అయితే స్ప్లిట్స్ లాగా వస్తాయి కదా, సో అక్కడ కూడా హెయిర్‌కి ఆయిల్ అనేది బాగా అప్లై చేస్తే చాలా బాగా ఉంటుందండి. ఆ తర్వాత చూడండి, నేను ఒక్కదాన్నే ఇట్లా పెట్టుకొని మొత్తం మసాజ్ అనేది చేసుకుంటున్నాను. హెడ్‌కి మసాజ్ అనేది చేస్తానండి. అట్లా చేసుకుంటే నాకు హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనము అప్పుడే కోంబుతో అయితే అసలు దువ్వకూడదండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం ముడి వేసేసుకొని ప్లక్కర్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 15 మినిట్స్ తర్వాత కోంబుతో అయితే మొత్తం చిక్కులు అవన్నీ తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ అనేది చేయాలి. అలా చేస్తే చాలా బాగుంటుంది. అదే మనం చిక్కులు తీసుకోకుండా డైరెక్ట్గా అప్పుడే దువ్వామనుకోండి, చాలా హెయిర్ అనేది ఊడిపోతుంది. సో అందుకోసం అని చెప్తున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేనైతే మా ఇంట్లో వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. సో ఫస్ట్ దొండకాయలు మొత్తం అయితే ఈ విధంగా చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ దొండకాయ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. మా పిల్లలకు కానీ మా వారికి కానీ నాకు అందరికీ చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను ఏంటి అని చెప్పేసి మీతో అయితే చూపిస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అనేది వేయండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇందులో కొన్ని దొండకాయ ముక్కలు అయితే యాడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు ఫ్రై చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మిగతా దొండకాయ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇందులో వాటర్ అనేది ఏమి యాడ్ చేయట్లేదు. దొండకాయ ఫ్రై అంటే ఇంకా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు కదా. సో అందుకే ఇంకా మూత పెట్టేసుకొని మనం 1కి 2 సార్లు ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకుంటూ అట్లా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా మా వారు మా పిల్లలు మార్కెట్కి వెళ్ళారని చెప్పాను కదా, సో వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 11 నుంచి 1-2 వరకు ఎప్పుడైనా వస్తారండి వాళ్ళు. సో ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మీకైతే చూపిస్తున్నాను చూడండి. అసలు ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెడ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. మొత్తం ఫేస్ కూడా జిడ్డుగా అయిపోయింది. అసలు ఎండకనుకుంటా కిచెన్లో పని చేస్తుంటే మొత్తం అసలు చాలా ఎండ వస్తుందండి. చూడండి, మొత్తం నా ప్యాన్ మీదకి అయితే మొత్తం ఎండనే ఉందన్నమాట. కిటికీలో నుంచి అంత ఎండ కొడుతుంది. అందుకే మీకు చెప్తున్నాను, అసలు ఇది సమ్మర్ లాగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ దొండకాయలో అయితే మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఇందులో 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేశాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేశాను. తర్వాత వచ్చేసి ఇంకా చివరిగా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. ఇది మొత్తం మీరు వచ్చేసి కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే రైస్ అయితే వంపేసుకున్నాను. రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా చివరిలో మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు దొండకాయ ఫ్రై అయితే అసలు ఎంత టేస్ట్ ఉంది తెలుసా అండి. చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. నాకు మాత్రం చాలా ఇష్టము దొండకాయ ఫ్రై. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం గిన్నెలు అవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. సో కిచెన్ చూడండి మొత్తం నీట్గా అయితే చేసేసాను.
ఇంకా కిచెన్లో పనులన్నీ అయితే అయిపోయాయండి. ఆ తర్వాత ఈరోజు ఆ హాల్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నానమాట. ఎందుకంటే నావి స్టిచ్చింగ్ బట్టలు మొత్తం వచ్చేసి ఇక్కడ హాల్లో సెల్ఫ్లో అయితే పెడతాను కదా. సో ఆ బట్టలు అయితే మొత్తం చిందరవందరగా అయితే అయిపోయాయన్నమాట. సో ఇంకా ఈరోజు మీకైతే చూపిద్దామని చెప్పేసి నేను మొత్తం అయితే సదురుతున్నానండి హాల్లో బట్టలు వచ్చేసి. అయితే నేను ఫస్ట్ వచ్చేసి టీవీలో నాకు నచ్చిన ఛానల్ అయితే పెట్టుకుంటానండి. అవి సాంగ్స్ అయినా జెమినీ మ్యూజిక్ ఉంటుంది కదా, అదైనా సరే, లేకపోతే ఇంకా ఏదైనా మంచి మూవీ వస్తుంటే అదైతే పెట్టుకుంటానమాట. పెట్టేసుకున్నానండి ఇంకా టీవీలో ఛానల్ పెట్టేసుకొని. ఆ తర్వాత సెల్ఫ్లో బట్టలు మొత్తం అయితే తీసానండి. అయితే నాకు స్టిచ్చింగ్ చేసే బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అవైతే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. సో ఇంకా స్టిచ్చింగ్ చేసుకునే పనులు, అదేవిధంగా వంట పని, పిల్లల పని ఇదంతా చూసుకునే వరకు నాకు అసలు చాలా టైం అయితే పడుతుందండి. అసలు టైం అనేది సరిపోవట్లేదన్నమాట. అందుకే ఈ మధ్యలో వీడియోస్ పెట్టాలంటే లాంగ్ వీడియోస్ పెట్టడానికి అస్సలు టైం కుదరట్లేదండి. అందుకే ఒక 2-3 డేస్ అట్లా గ్యాప్ తర్వాత ఒక వీడియో పెట్టాల్సి వస్తుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. మీకు నేను వీడియోస్ ఎప్పుడెప్పుడు పెడితే మీకు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు డైలీ వ్లాగ్స్ చేయండి అక్క అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకైతే డైలీ వ్లాగ్స్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. ఓకేనా? సో చూడండి, అయితే చాలా మట్టుకు నేను ఆ కవర్లో ఈ కవర్లో బట్టలన్నీ పెట్టేశాను. అయితే ఒక కస్టమర్ వచ్చేసి ఇంకా నాకు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం చూసుకొని క్లారిటీగా ఇది ఎవరిది, ఈ కవర్ ఎవరిది అని చెప్పేసి మొత్తం క్లియర్గా అయితే చూస్తున్నాను అనమాట. సో కొన్ని కవర్స్లో అయితే వచ్చేసి లైనింగ్స్ అయితే ఉన్నాయండి. ఆ లైనింగ్స్ కవర్స్ అన్నీ పక్కకైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఒకే కస్టమర్వి 2 కవర్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఇంకా వాళ్ళవి అయితే మొత్తం కవర్ ఓపెన్ చేసేసుకొని ఇందులో చూసి ఇది ఈ బ్యాగ్ ఎవరిది, ఈ కవర్ ఎవరిది అని చెప్పేసి మొత్తం అయితే చెక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇట్లా ఎవరిది వాళ్ళకి సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా కుట్టేటప్పుడు అస్సలు రిస్క్ అనేది ఉండదన్నమాట. సో మనము కవర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇది ఎవరిది, ఇది ఎవరిది అని చెప్పేసి అర్థమవుతుంది. అందుకే అయితే నాకు బెడ్రూమ్లో వచ్చేసి మీకు చూపించాను కదా, నాకు ఎక్కువ సెల్ఫ్స్ అనేవి లేవు. అందుకే నేను హాల్లో అయితే కింద ఈ 2 సెల్ఫ్స్లో అయితే పెడతానన్నమాట. అందుకే మొత్తం అయితే చూపిస్తున్నానండి. తర్వాత చూడండి, ఇంకా చిన్న చిన్న కవర్స్, బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసి సర్దే వరకు నాకు చాలా టైం అయితే తీసుకుంది. చూడండి, ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం నేను ఇక్కడ ఈ సెల్ఫ్లో అక్కడ అని పెడతానన్నమాట. అందుకే మొత్తం చిందరవందరంగా ఎవరైనా హాల్లోకి వస్తే ఎట్లా కనిపిస్తుంది చెప్పండి. అందుకే ఇంకా ఈరోజు మొత్తం నీట్గా క్లీన్ చేద్దాము అని చెప్పేసి పెట్టుకున్నానమాట. సో ఇక్కడ వచ్చేసి బుక్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇంకా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే సదురుతున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ కూలర్ పక్కన కూడా కొన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా. సో అవైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే తెచ్చిస్తారండి నాకు. ఆల్మోస్ట్ నాకైతే 2 స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి. వాళ్ళు మాత్రం ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఒక 2 బ్యాగ్స్ అయితే పట్టుకొని వస్తారనమాట. సో అందులో వచ్చేసి నాకు ఒక 20 బ్లౌజులు అట్లా ఇస్తారండి ఒకటేసారి. వాళ్ళ మమ్మీ వాళ్ళవి, లేకుంటే మా ఫ్రెండ్స్వి, అట్లా వాళ్ళవి తెచ్చి ఇస్తారనమాట. సో ఇంకా వాళ్ళు కాల్ చేసినప్పుడల్లా ఇంకా వాళ్ళకి ఏ డిజైన్ కావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా నేను అదే డిజైన్ వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేసి పెడతానండి. సో ఇంకా వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర కుట్టించుకోవడానికి అసలు స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఒక్క బ్లౌజ్ వచ్చేసి వాళ్ళ చాలా టైం అయితే పడుతుందంట ఇవ్వడానికి. దాదాపు 1 మంత్ అట్లా టైం తీసుకుంటారంట. అందుకే ఇంకా నా కోసం అయితే చాలా దూరం ఉంటారండి వాళ్ళు. ఇంకా అసలు టైం తీసుకొని వాళ్ళు సపరేట్ వచ్చి నాకైతే ఇస్తారనమాట. సో నేను మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు నా స్టిచ్చింగ్ నచ్చే కదండి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి నాకు బట్టలు అనేది ఇస్తారు. సో ఇంకా నేను మాత్రం దాంట్లో మాత్రం ఫుల్ హ్యాపీ అండి. ఇంకా తర్వాత చూడండి, మొత్తం హాల్ మొత్తం అయితే సర్దేశాను. తర్వాత ఫ్రిడ్జ్ అదంతా ఉంది కదా, అది మొత్తం అయితే నీట్గా క్లీన్ చేశానండి. అదేవిధంగా టీవీ మొత్తం అయితే క్లీన్ చేశాను అనమాట. కూలింగ్ పెట్టేసి క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే చూడండి, బెడ్రూమ్ కూడా మొత్తం ఇంతకుముందే సర్ది పెట్టేశాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం నీట్గా సర్దేశానండి. సో ఈ విధంగా మొత్తం నీట్గా సర్దుకుంటే అసలు ఏ టెన్షన్ ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇంకా మా వారు పిల్లలు అయితే వచ్చారండి.
ఇంకా మా పెద్ద బాబు అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడనమాట. సో మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. ఇంకా మా చిన్నోడు అదేవిధంగా మా కోడలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళైతే తినేస్తున్నారండి. నేను కూడా తిన్నానమాట. ఇంకా తర్వాత వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీశాను వాళ్ళని. మా కోడలు అయితే ఇంకా పెరుగన్నం తింటుందండి ఎక్కువ శాతం. ఆ తర్వాత చూడండి ఇంకా నేను ఆయిల్ అయితే పెట్టుకుని ఆ తర్వాత చిక్కులన్నీ తీసేసుకొని హెడ్ బాత్ అయితే చేశానండి. సో ఆ తర్వాత చూడండి బయటకు వచ్చేసి మనము హెడ్ బాత్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొద్దిసేపు మన హెయిర్ని అనేది ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటేనే హెయిర్ అనేది సిల్కీగా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే తయారవుతుందండి. సో నా హెయిర్ కూడా అసలు చాలా సిల్కీగా అయ్యిందండి. కావాలంటే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మెయిన్ వచ్చేసి ఒక సిస్టర్ కోసం అయితే నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. సో నాకైతే కామెంట్స్ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి. కొంతమంది ఏమో సజెషన్స్ ఇస్తున్నారనమాట. సో చాలా చాలా హ్యాపీ అండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే నా వీడియోస్ చూసి మీరు కామెంట్ పెడుతున్నారు కాబట్టి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా నెక్స్ట్ నేను మొత్తం హెయిర్ అంతా ఆరబెట్టుకుంటున్నాను అనమాట. అసలు ఆరిన తర్వాత చాలా సిల్కీగా అయితే అయిపోయిందండి. అందుకే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి అసలు ఆయిల్ మొత్తం అయితే పోయిందనమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో నా వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఏమేం వ్లాగ్స్ కావాలో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం ఖచ్చితంగా చేస్తాను. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.